ఇంతకుముందు వీడియోలో ప్రాఫిటబిలిటీ రేషియోస్ చూసినాం, ఫార్ములాస్ అన్నీ చూసినాం. ఇప్పుడు దానిపైన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో వాడు ఏమని క్యాలిక్యులేట్ జీపీ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, రిటర్న్ ఆన్ నెట్ వర్త్, ఓకే, ఇంకా రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్. వాట్ క్వశ్చన్ ఇచ్చిండు, సేల్స్ ఇచ్చిండు, కాస్ట్ ఆఫ్ సేల్స్, నెట్ ప్రాఫిట్ ఇచ్చిండు, ఇన్వెంటరీ, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, నెట్ వర్త్, డెబిట్స్, తర్వాత కరెంట్ లయబిలిటీస్ ఇచ్చిండు. ఇప్పుడు మనకి 4 ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ నేను ఫార్ములాస్ కూడా రాసినాం వాడికి కావాల్సినవి. ఫస్ట్ ఏంటిది, గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ ఫస్ట్ వాడు అడిగినా కానీ ఫస్ట్ వాడు ఏమేమి వాడుతాడు దాని ఫార్ములా రాసుకోవాలి. నా ఫార్ములా ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే నీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ రేషియో వచ్చేస్తుంది. ఇప్పుడు వాడు ఇచ్చిన గ్రాస్ ప్రాఫిట్ ఎట్లా, గ్రాస్ ప్రాఫిట్కి ఒక ఫార్ములా ఉంటుంది. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటిది, ఏవైతే సేల్స్ ఉంటాయో ఆ సేల్స్ నుంచి నువ్వు ఏం మైనస్ చేయాలి, కాస్ట్ ఆఫ్ సేల్స్ చేస్తే అప్పుడు నీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ వీటి నీకు సేల్స్ ఇచ్చింది చూడు 25 lakhs అని. సో 25 lakhs వాడు ఇచ్చిన సేల్స్ మైనస్, ఓకే 25 lakhs, అలా కాస్ట్ ఆఫ్ సేల్స్ నాకు ఎంత అయింది 19 lakhs అయింది. సో 19 lakhs. సో ఇప్పుడు నాకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది ఎంత, 19 lakhs 6 lakhs ఉంటుంది కదా, 1,000 lakhs 6 lakhs వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫార్ములాలో గ్రాస్ ప్రాఫిట్ పెట్టు. సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు, గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 6 lakhs వచ్చింది. సో 6 lakhs బై సేల్స్ ఇక్కడ ఇంత మనకి 25 lakhs యొక్క సేల్స్ అయినాయి. 25 lakhs ఇంటూ 100 చేస్తే అయిపోయి, ఇక్కడ 100 ఇక్కడ చేసేసి ఇక్కడ 3 zeros ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు 600/25 మనం చేసినాం అనుకో, అప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే క్యాల్కులేట్ చేసుకొని కావాలంటే మీరు క్యాల్కులేట్ 24% వస్తుంది. ఓకే, ఇది మనకి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది ఏంటిది, వాడు నెట్ ప్రాఫిట్ రేషియో అడిగిండు. నెట్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటిది, నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ వాడు క్వశ్చన్ నెట్ ప్రాఫిట్ ఇచ్చిండు చూడు 3 lakhs. సో అదే రాసేసుకోవాలి, 3 lakhs బై సేల్స్ అంటే మనకి 25 lakhs ఈజ్ ద సేల్స్. సో 25 lakhs వేసుకోవాలి. నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేది, నీకు ఫార్ములా గుర్తు రావాలి అంతే. 30 ఇంటూ 100, ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros పోతుంది. 300/25 నీకు ఎంత పర్సెంట్ వస్తుంది అంటే 120% వస్తుంది. ఓకే, వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని పెట్టుకున్నా ఇంత వస్తుంది. మనం ఏం చేద్దాం, రిటర్న్ ఆన్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అయిపోయింది, నెట్ ప్రాఫిట్ రేషియో అయిపోయింది. ఇప్పుడు ఏంటిది, రిటర్న్ ఆన్ నెట్ వర్త్. దాని ఫార్ములా ఏంటిది, నెట్ ప్రాఫిట్ బై నెట్ వర్త్ ఇంటూ 100. ఎస్, నెట్ ప్రాఫిట్ వాడు ఆల్రెడీ ఇచ్చాడు ఎంత 3 lakhs. ఇది మన 3 lakhs ఈజ్ నెట్ ప్రాఫిట్. నెట్ వర్త్ ఇచ్చిండు ఎంత 15 lakhs ఇచ్చిండు వాడు నెట్ వర్త్. సో 15 lakhs నెట్ వర్త్ జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ఇంటూ 100. ఇది క్యాల్కులేట్ చేసుకుంటే 300/15, 15 months 15 to 20, ఎంత 20%. ఓకే, ఇట్లా అనమాట. లాస్ట్ ఏంటిది, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ దాని ఫార్ములా ఏంటిది, నెట్ ప్రాఫిట్ బై టోటల్ అసెట్స్. దగ్గర ఉన్న అసెట్స్, ఇన్వెంటరీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి గుర్తుపెట్టుకోండి. టోటల్ అసెట్స్ ఇంటూ 100. మన నెట్ ప్రాఫిట్ ఆల్రెడీ గివెన్ 3 lakhs ఈజ్ అవర్ నెట్ ప్రాఫిట్ బై టోటల్ అసెట్స్. ఇగో కరెంట్ అసెట్స్ 7,60,000 ఉంది. సో ఫస్ట్ టోటల్ అసెట్స్ క్యాల్కులేట్ చేద్దాం. టోటల్ అసెట్స్ ఏంటిది, ఫస్ట్ ఇన్వెంటరీ అసెట్ కిందకి వస్తుంది, అంటే నీ మిషనరీ, ఆ మిషనరీ అసెట్ కిందకి వస్తుంది కదా. సో 8 lakhs ఉన్నాయి ఇన్వెంటరీ, 7,60,000 కరెంట్ అసెట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ 14 lakhs ఉన్నాయి. ఇవన్నీ సమ్ చేస్తే నీకు ఎంత వస్తుంది, 29,60,000 వస్తుంది. 29,60,000 ఇది నీ టోటల్ అసెట్స్ ఇంటూ 100. అప్పుడు నువ్వు అంటే క్యాల్కులేట్ చేసుకుంటే 2 zeros 3,000/29,296 చేస్తే నీకు ఎంత వస్తుంది అంటే 10.14% వస్తుంది.
అర్థమైందా? సింపుల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం మనం, అంతే, కష్టమేం లేదు. క్వశ్చన్లోనే వాడు అన్ని ఇచ్చిండు ఫార్ములాస్. వాడు ఏమనుకుంటున్నాడు, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, రిటర్న్ ఆన్ నెట్వర్క్, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ అడిగిండు. నేనేం చేయాలి, ఇక్కడ నువ్వు కష్టం ఏం చేసినావు, జస్ట్ సేల్స్ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకున్నావు. ఇక్కడ మీటన్నీ డైరెక్ట్ ఉన్నాయి, మీటన్నీ సేల్స్ దగ్గర, టోటల్ అసెట్స్ దగ్గర ఒక్కటి ఏం చేసినావు, టోటల్ అసెట్స్ అంటే నీకు ఇన్వెంటరీ, కాస్ట్, ఫిక్స్డ్ అసెట్స్ కలిపితే టోటల్ అసెట్స్ వచ్చింది. సేల్స్ దగ్గర ఏం చేసినావు, సేల్స్ కాస్ట్, సేల్స్ ఎప్పుడు అంటే అంటే సేల్స్ ప్రాఫిట్ ఎట్లా చేస్తుంది నీకు, సేల్స్ ఆల్రెడీ ఇచ్చేసిండు వాడు కూడా, సేల్స్ 25 lakhs ఇచ్చిండు. గ్రాస్ ప్రాఫిట్ దగ్గర ఏం చేయాలి, గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఒక సేల్స్ ఉంది, సేల్స్ మార్కెటింగ్కి పోతుంది, ట్రాన్స్పోర్ట్ అన్ని కాస్ట్ ఆఫ్ సేల్స్ తీసేస్తే అప్పుడు నీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది కదా. సో నీ సేల్స్కి 25 lakhs అయితే దాని ఖర్చు, దాని ట్రాన్స్పోర్ట్ కానీ మార్కెటింగ్ కానీ అవన్నీ XYZ యాక్టివిటీస్ అన్నిటికీ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇంత అయింది. అంటే 19 lakhs ఖర్చు చేస్తే 25 lakhs ఆఫ్ సేల్స్ జరిగినాయి. సో ఆ రెండింటి మైనస్ చేస్తే అప్పుడు నీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఆ గ్రాస్ ప్రాఫిట్ని నువ్వు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినావు బై సేల్స్ ఆల్రెడీ ఇచ్చింది 25 lakhs అయినాయి ఇంటూ 100 చేస్తే అప్పుడు నీకు గ్రాస్ ప్రాఫిట్ రేషియో వస్తుంది. అంటే మీడియాన్ని వాడి ఉన్నాయి, మీడియాన్ని డైరెక్ట్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో. ఇంకా టోటల్ అసెట్స్ కూడా ఏం చేసినాం, కష్టం, టోటల్ అసెట్స్ దగ్గర కొంచెం కష్టమే ఉంటుంది. అడిచిన అసెట్స్ 2 కలిపినాం, ఇన్వెంటరీ కలిపినాం, అంటే మీడియాన్ని డైరెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, అంతే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మీటర్ రేషియోస్ వరకు సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, సేల్స్ ఇచ్చింది ఎంత, 3 lakhs, సేల్స్ రిటర్న్స్ 50,000, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎన్ని ఆడే కదా 15,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఓకే, ఒక్క షేర్ ఏంటంట 10 రూపాయలు, ఎట్ ది రేట్ 10 అంటే 10 rupees అన్నమాట. ఈ షేర్ ఈజ్ 10 rupees, ఈక్వల్స్ టు 1,50,000. ప్రిఫరెన్స్ డివిడెంట్ 50,000, గ్రాస్ ప్రాఫిట్ 1,50,000, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 60,000 వాడు అమ్మిండు. సన్రీ క్రెడిటర్స్ 10,000, బిల్స్ పేయబుల్ 30,000, తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 35,000, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సేషన్ అంటే 3 lakhs, స్టాక్ ఉంటుంది 15,000. సో ఇక్కడ నీకు అవసరం ఉన్నాయి తీసుకుంటావు. ఇప్పుడు సన్రీ క్రెడిటర్స్, బిల్స్ పేయబుల్ కొన్ని అవసరం ఉండవు నీకు ఈ రేషియోస్లో, అవి నువ్వు దాన్ని టచ్ చేయవు, నీకు ఏవైతే అవసరమో అవే తీసుకుంటావు అంతే. ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఇక గ్రాస్ ప్రాఫిట్ కాడ నుంచి వద్దాం. కనిపిస్తుంది కదా క్వశ్చన్ కూడా. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టాను. నేను మళ్ళీ కావాలంటే వీడియో క్లారిటీ లేకపోయినా, మీకు అర్థం కాకపోయినా, ఇంకో ఎగ్జాంపుల్ పెట్టమన్నా స్టిల్ ఫ్రీ కామెంట్ చేయండి, అంటే స్టిల్ ఫ్రీ టు ఆస్క్, కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ కూడా నేను పెడతాను, వీడియో పెట్టేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో చూద్దాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈ 5 అడిగిండు అనమాట ఈ క్వశ్చన్లో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అడిగిండు. గ్రాస్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇచ్చేసిండు వాడు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చేసినాం, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇక్కడ ఆల్రెడీ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చేసాను కాబట్టి డైరెక్ట్ చేసాను. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఈక్వల్స్ గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. సో వాడు గ్రాస్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఎంత, 1,50,000 అంటే 1,50,000 వాడు ఇచ్చిన గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఎంత, సేల్స్ 3 lakhs జరిగినాయి. సేల్స్ 3 lakhs జరిగినాయి కాబట్టి సేల్స్ వెయిట్ సెకండ్ 2,50,000. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి సేల్స్ ఉన్నాయి కదా, సేల్స్లో మన సేల్స్ ఎంత జరిగినాయి, 3 lakhs సేల్స్ జరుగుతాయి. అలా మనకి సేల్ రిటర్న్స్ ఎంత, 50,000 మైనస్ చేయాలన్నమాట. సేల్స్ రిటర్న్స్ మైనస్ చేస్తే అప్పుడు 2,50,000 వస్తుంది. అదే మన సేల్స్. ఓకే, 2,50,000 చేయాలి, అప్పుడు నీకు సేల్స్ వస్తాయి, ఇంటూ 100 చేయాలి. ఓకే, అప్పుడు నీకు ఎంత వస్తుంది అంటే 60% వస్తుంది గ్రాస్ రేషియో. అర్థమైందా సేల్స్ కాడ, ఎందుకంటే వాడు సేల్స్ రిటర్న్స్ ఇచ్చింది కదా. సో సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ చేస్తే అప్పుడు నీకు సేల్స్ వస్తాయి. నెక్స్ట్ ఏం అడిగినాడు, నెట్ ప్రాఫిట్ రేషియో నెట్ ప్రాఫిట్ రేషియో దగ్గర నెట్ ప్రాఫిట్ అంటే ఏంటిది, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వేసిన తర్వాత మనకు వచ్చిన ప్రాఫిట్, అదే నెట్ ప్రాఫిట్. ఓకే,
సో 3 lakhs మనకి వచ్చిన నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది, అది మన నెట్ ప్రాఫిట్ అవుతుంది సరేనా. బై ఎంత బై సేల్స్ కదా, సేల్స్ ఆల్ ఇంత ముందే క్యాలిక్యులేట్ చేసినాం 2,50,000 అని ఇంటూ 100, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, 3,000/25, అప్పుడు ఎంత వస్తుంది అంటే 120% వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఈపీఎస్ ఏంటిది, దాన్ని ఏమంటారు, ఎర్నింగ్ పర్ షేర్. నెట్ ప్రాఫిట్ మన దగ్గర ఉన్న నెట్ ప్రాఫిట్ ఎంత 3 lakhs కదా, 3 lakhs మన నెట్ అంటే ఏదైతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉందో అది మన నెట్ ప్రాఫిట్ అవుతుంది సరేనా. సో 3 lakhs ఈజ్ అవర్ నెట్ ప్రాఫిట్. ఎందుకంటే ఫార్ములా చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం పడింది నేను చేస్తున్నాను. 3 lakhs రాసుకుంటున్నా మైనస్ ప్రిఫర్డ్ డివిడెండ్స్, ఆర్డర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఆలోచించింది ఎంత 50,000 అని, 50,000 బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, 10 rupees ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ షేర్. ఎన్ని షేర్స్ ఉన్నాయి మనకి 15,000 షేర్స్ ఉన్నాయి, సో బై 15,000 చేయాలి. ఓకే, ఇంటూ 100, ఇది ఎంత ఇవ్వతే 50,000 చేస్తే ఎంత 2 lakh. ఫస్ట్ ఇది డైరెక్ట్ ఇది క్యాల్కులేట్ చేసేస్తున్నాను నేను, 16.67 వచ్చేస్తుంది, 16.67% వస్తుంది. తర్వాత ప్రైస్ ఎర్నింగ్ రేషియో, మార్కెట్ ప్రైస్ పర్ ఈక్విటీ షేర్, అంటే ఒక షేర్ ప్రైస్ ఎంత 10 అని ఇంతకుముందే చెప్పినాను నేను. అంటే ఇక్కడ మనకి 15,000 షేర్స్ ఉన్నాయి, ఒక షేర్ వాల్యూ 10 rupees. సో ఒక షేర్ దాని ఫార్ములా ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఫర్ ఈచ్ షేర్, ఈక్విటీ షేర్ మార్కెట్ ప్రైస్ ఫర్ ఈచ్ షేర్ ఇస్ 10 rupees బై ఎర్నింగ్ పర్ షేర్. ఎర్నింగ్ పర్ షేర్ ఇంతకుముందే క్యాల్కులేట్ చేసినాం 16.67, అంతే. ఆ రెండు చేస్తే నీకు 0.60%, ఇదే అట్లా వస్తుంది అనమాట, 0.60%. నెక్స్ట్ వచ్చింది ఆపరేషన్ రేషియో అడిగినాడు, ఆపరేటింగ్ రేషియో ఆపరేటింగ్ రేషియోలో ఫస్ట్ ఏం అడిగాడు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అడిగాడు. ఎక్స్పెన్సెస్ మనకి ఇప్పుడు వచ్చిన ఎక్స్పెన్సెస్ ఏవి క్వశ్చన్లో, ఫార్ములాలో ఏముంది ఆపరేషన్ ఇక్కడ రాస్తాను, ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ మనకి ఏమేమి ఎక్స్పెన్సెస్ అయినాయి బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాట్లాడుకున్నాం. ఎక్స్పెన్సెస్ ఏవైనా ఇక్కడ చూడు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 35,000 ఉంది, 35,000 ఈజ్ వన్ ఆఫ్ ద ఆఫీస్ ఎక్స్పెన్స్. ఇంకే ఎక్స్పెన్స్ ఏంటి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చేయడానికి కూడా కొంచెం ఎక్స్పెన్స్ అయింది కదా, ఎంత అది 60,000. ఇప్పుడు ఎంత నాకు 95,000 వరకు ఎక్స్పెన్సెస్ అయినా ఆపరేషన్ ఎక్స్పెన్సెస్. సో అది ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, 95,000 బై, ఓకే కనిపిస్తుంది కదా, సారీ 95,000 బై నెట్ సేల్స్. నెట్ సేల్స్ ఎంత ఆల్ ఇంతకుముందు మనకి నెట్ సేల్స్ 2,50,000, ఎందుకంటే నెట్ సేల్ ఇంత స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోని స్టార్టింగ్ ఆఫ్ ద క్వశ్చన్ క్యాల్కులేట్ చేసినాం. సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ వేస్తే నీకు సేల్స్ వస్తాయి, ఆ సేల్సే నెట్ సేల్స్. ఓకే, ఎంత 2,50,000 మన నెట్ సేల్స్ ఇంటూ 100 కాబట్టి దీని మొత్తం ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే క్యాల్కులేట్ చేసుకుంటే 38% వస్తుంది. ఓకే, ఇట్లా చేయాలి, కనిపిస్తుందా ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్స్ మన క్వశ్చన్, ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.